ముఖ్యంగా గిరిజన గురుకులాలలో విద్యార్థుల యొక్క అక్షరాస్యత రేటు ఈ సెక్షన్స్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా తక్కువ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇవాళ గిరిజనులకు హాస్టల్స్లో మెరుగైన వసతులు కల్పించి, అదేవిధంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, అదేవిధంగా ఇవాళ మంచి నైపుణ్యమైన ఉపాధ్యాయులను నియమించి విద్యాబోధన చేయడం వల్ల గిరిజనులలో కూడా ఇవాళ చదువుకోవాలనే ఒక తపన విద్యార్థుల తల్లిదండ్రులలో కలగడం వల్ల ఈ సంవత్సరం అనూహ్యంగా దరఖాస్తులు చేసుకోవడం, సీట్ల సంఖ్య లిమిటెడ్గా ఉండడం వల్ల చాలామంది విద్యార్థులకు, మెరిట్ విద్యార్థులకు కూడా ఇవాళ సీట్లు రాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీరు గిరిజన పక్షవాది కాబట్టి గిరిజనులు సమాజంలో అభివృద్ధి చెందాలనే సంకల్పం ఉన్న వ్యక్తి కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లడానికి గిరిజన విద్యార్థులకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సీటు కల్పించే విధంగా విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు చదువుకోవాలి. విద్యకు ఎవరు దూరం కాకూడదు. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలలు, పాఠశాలలు పెంచి గిరిజనులకు, మారుమూల ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు కూడా విద్య అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకు, అదేవిధంగా ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ చైర్మన్ రవీందర్ నాయక్ గారికి, అదేవిధంగా కోఆర్డినేటర్ గోపీ నాయక్ గారికి, శ్రీనివాస్కి, వినోద్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో సీట్లు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల క్రితం గురుకుల విద్యా వ్యవస్థ కంప్లీట్గా భ్రష్టు పట్టిన సందర్భం చూసినాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక గురుకుల విద్యా సంస్థకి ఒక రెసిడెన్షియల్ మోడల్ స్కూల్లో ఏ విధంగా వసతులు కల్పిస్తున్నారో రేవంత్ రెడ్డి గారు కూడా వారి మంత్రివర్గం గిరిజన విద్యా సంస్థల పైన ఒక నమ్మకంతో వాళ్ళు చాలా ముందడుగుతో ఆలోచిస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉండే తల్లిదండ్రులు మా పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా గురుకుల విద్యా సంస్థలోనే మారుతాయని వారు కలలు కంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం. మేము గత అనేక ఉద్యమాల్లో పాల్గొని మేము గిరిజన విద్యార్థుల పక్షాన ఉన్నాం. కాబట్టి మేము గవర్నమెంట్కి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మసాబ్ ట్యాంకు ఆ పరిసర ప్రాంతంలో విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లలకు గురుకుల విద్యా సంస్థలోనే చదివేయాలని వారు తపన పడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు పెంచిన కాస్మెటిక్ ఛార్జీలు కానీ, మీరు కల్పిస్తున్న వసతులు చాలా మంచిగా ఉన్నాయనే ఉద్దేశంతో విద్యార్థులు గురుకులాల పైన మమకారం చూపిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి గురుకుల విద్యా సంస్థల్లో సీట్లు పెంచి ప్రతి ఒక్క విద్యార్థికి అవకాశం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఆ విధంగా అడుగులు వేయాలని మంత్రివర్గానికి, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మీరు కృషి చేయాలని, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పక్షాన నిలవాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.